భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య కొంత తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, భువనగిరి పట్టణంలోని ఏదైతే టిఆర్ఎస్ భవనానికి కార్యాలయం పైన కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ ఈరోజు ఈ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టేందుకు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే నేతలను కూడా అరెస్టు చేయడం జరిగింది. కొంతమందిని హౌస్ అరెస్టు చేయగా కొంతమంది నేతలు భువనగిరి సెంటర్ కి చేరుకొని నిరసన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అక్కడ నిరసనను అడ్డుకొని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం, దానిపైన నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తే కనీసం నిరసన తెలిపేందుకు కూడా అవకాశం కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతోటి అరెస్టులు చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా భువనగిరికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా వారిని కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాధర్ కిషోర్ గాని, కంచర్ల భూపాల్ రెడ్డి గాని, చిర్మర్తి లింగయ్య, అలాగే ముంగూడు మాజీ ఎమ్మెల్యే సంబంధి వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా కూడా భువనగిరికి వెళ్లకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డితో పాటు జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి, అలాగే చింతల వెంకటేశ్వర రెడ్డి వీరి నేతృత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏదైతే భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం తెలిపేందుకు వెళ్లడం జరిగింది. అక్కడ రోడ్డు పైన కూర్చొని నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయం పైన చేసినటువంటి దాడికి నిరసనగా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఏదైతే ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా కూడా అరెస్టు చేసే ప్రయత్నం చేయగా కొంతసేపు బీఆర్ఎస్ నాయకులకి అటు పోలీసులకు మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. కొంచెం తోపులాట కూడా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న క్రమంలో కార్యకర్తలు పోలీసు వాహనాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు భువనగిరి పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఏదైతే ధర్నాకు పిలుపునివ్వడం, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరిని కూడా పట్టణంలోకి అనుమతించకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పట్టణంలోకి పంపించడం జరిగింది. గ్రామాల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా, భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమంది పట్టణంలోకి చేరుకొని నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులు వారిని బలవంతంగా కూడా అరెస్టు చేసి తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక భయాందోళనకు గురి చేసే విధంగా దాడులు చేస్తూ ఇలాంటి ఘటనలు చేయడం మాత్రం సబబు కాదు. ఏదైతే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ కార్యాలయం పైన హైదరాబాద్ లో దాడి చేయడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే మళ్ళీ నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి మాత్రం రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీకి ఒక
సవాల్గా మారిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నాయకులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. దీనిపైన ఎలాంటి కార్యాచరణ రూపొందించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలనే దాని మీద కూడా వారంతా కూడా చర్చించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ భువనగిరి ఘటనకు సంబంధించి మాత్రం బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల కూడా లాండ్ ఆర్డర్ విషయంలో కూడా వాళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కావాలనే ఈ దాడి చేస్తున్నా కూడా అడ్డుకోకుండా కూడా వ్యవహరించారనేది కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం పట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యల పట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు చేశారంటూ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భువనగిరి ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరోమారు ఇలాంటి విమర్శలు చేస్తే ఇలాంటి దాడులే ఉంటాయని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడులు చేస్తే మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల పైన మాటల యుద్ధం, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కూడా మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి అయింది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. దీనిపైన కూడా రేపు అంటే సంక్రాంతి పండుగ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు భరోసాకు సంబంధించి 15,000ను 12,000కు తగ్గించే విషయం పైన కూడా రైతు మహాధర్నా కూడా నిర్వహించే అవకాశం ఉంది. దీంట్లో ఈ విషయానికి సంబంధించి మరి ఇది నల్గొండలో నిర్వహిస్తారా లేదంటే భువనగిరిలో నిర్వహిస్తారా అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు లేరంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించడం సరైంది కాదు. ఇలాంటి దూషణలు చేస్తే మరొక మారు కూడా ఇలాంటి దాడులే ఉంటాయంటూ కూడా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ హెచ్చరించిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రం రాజకీయ చిచ్చు రగిల్చింది అని మాత్రం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ జానయ్య.